నమస్తే, నేను మధు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి కనీసం మెజార్టీ కూడా దక్కడం లేదు. అయితే అక్కడ కేంద్రం నుంచి కూడా ఎన్నో అక్షింతలు పన్నప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ మాత్రం పుంజుకోవడం లేదు. అసలు కారణం ఏంటి? కానీ ఒకటి రెండు చోట్ల మాత్రం బీజేపీ బాగానే నెగ్గింది. మరి ఆ ప్లేస్లు ఏంటి? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, తెలంగాణలో బీజేపీ పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది అని మొన్నటి వరకు కొన్ని వార్తలు వచ్చాయి. 8 స్థానాల్లో ఎంపీగా గెలిచారు. సో ఇప్పుడిప్పుడే బీజేపీ స్టార్ట్ అవుతుందన్న తరుణంలో మళ్ళీ ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు ఘోరంగా పక్కకు తప్పుకోవడం, లేకపోతే ఓడిపోవడం ఇవాళ చాలా జరిగాయి. అసలు ఏంటి సార్ బీజేపీ పరిస్థితి ఏంటి తెలంగాణలో? మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూస్తే కనుక తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి అని అంటే ఘోరంగా ఉండబోతుంది. భవిష్యత్తు అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఒక ఇద్దరు లీడర్లు తప్ప, వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు స్థానాల్లో తప్ప మిగతా చోట్ల అంతా ఘోరమైనటువంటి ఫలితాలని చవిచూసింది. అది ఆ ఇద్దరు ఎవరంటే బండి సంజయ్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఆయన. అలాగే ధర్మపురి అరవింద్ గారు, నిజామాబాద్ ఎంపీ. ఈ రెండు చోట్ల తప్ప బీజేపీ పర్ఫార్మెన్స్ వెరీ పూర్. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఆ పార్టీకి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ఆ ఇద్దరు లేకపోతే, ఆ ఇద్దరు కనుక సీరియస్గా తీసుకొని వాళ్ళ పార్లమెంటు పరిధిలో కనుక ఈ ఫలితాలు సాధించలేకపోతే అసలు బీజేపీ ఉన్నట్టా లేనట్టా తెలంగాణలో అనేటువంటి చర్చకు తావులేసేది. ఇప్పుడు ఆల్రెడీ 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి 8 మంది ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఫలితాలు రావడానికి కారణం ఏంది? ఎంపీల వైఫల్యమా, లేదంటే ఎంపీల మీద ఉన్నటువంటి వ్యతిరేకత, లేదంటే నరేంద్ర మోడీ గారి మీద బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత? ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. లేదు బీఆర్ఎస్ పార్టీ తోటి కలిసి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుందా అనేది కూడా ఇంకొకటి వినిపిస్తుంది. అదేంది అనుకోవచ్చు ఎవరైనా సరే, కానీ దానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. బీజేపీ తనకు తాను బలహీనపడుతుంది అనేటువంటి వాదన చాలా కాలంగా వినిపిస్తుంది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ గారు బీజేపీ పార్టీని చాలా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ తరుణంలో ఆల్ ఆఫ్ సడన్గా ఆయన్ని బీజేపీ అధ్యక్షుడి పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అనేది ఎవరికి తెలియదు. అంటే తనకు తాను ఆ పార్టీ తక్కువ చేసుకుంటుందా, ఎవరి కోసం చేసుకుంటుంది అంటే బీఆర్ఎస్ పార్టీ కోసం చేసుకుంటుంది. ఇప్పుడు ఆ రోజు కనుక బీజేపీ కనుక బండి సంజయ్ ఆధ్వర్యంలోనే కనుక ఎలక్షన్స్కి వెళ్ళినట్టయితే పరిస్థితి వేరే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలపడింది 2023 ఎన్నికల్లో. ఆ తర్వాత 2024కి వచ్చేటప్పటికి జస్ట్ 6 నెలల టైంలోనే ఎంపీలు 8 మంది వచ్చారు బీజేపీకి. ఎందుకు వచ్చారు? బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తో 8 మంది గెలుచుకోగలిగారు అనేది ఒకటి. అంటే అసెంబ్లీలో మీకు మేము సపోర్ట్ చేస్తాం తెర వెనుక, లోక్సభకు వచ్చేటప్పటికి మీరు మాకు సపోర్ట్ చేయండి అనేది కిట్ ప్రోకో నడిచింది బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీ మధ్య. ఆ సందర్భంగానే ఇలాంటి రిజల్ట్ వచ్చాయి అని చెప్పి అప్పటికి వినిపించాయి. మరి అదే స్టాండ్ ఇప్పుడు కూడా నడుస్తుందా వాళ్ళ మధ్య? అదే స్టాండ్ నడిస్తేనే ఇలాంటి ఫలితాలు వస్తాయి, లేకపోతే రావు కదా. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మీకు బీజేపీ పర్ఫార్మెన్స్ లేదంటే అంటే తెలంగాణ వరకు బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలి, ఆ బలాన్ని ఢిల్లీ పీఠం కోసం ఉపయోగించుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్లో బీజేపీ ఉందా అనేటువంటి చర్చ నడుస్తుంది. అందుకే ఇప్పుడు తాజాగా రామచంద్రరావు గారు అని చెప్పి ఆయన్ని బీజేపీ అధ్యక్షుడు చేశారు. ఆయన పార్టీని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లలేరు, ఆయన నాయకత్వంలో బీజేపీ బలపడదు అనేది చాలా మంది బీజేపీలో ఉండేటువంటి వాళ్ళే అనుకుంటున్నారు. దానికి తగిన విధంగా ఇప్పుడు పర్ఫార్మెన్స్ కనపడుతుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల పర్ఫార్మెన్స్ కూడా కనిపిస్తుంది. ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు, డికే అరుణ్ గారు లాంటి వాళ్ళు అనేక మంది బీజేపీలో సీనియర్ లీడర్లు ఉన్నారు. వాళ్ళని కాదని మరి రామచంద్ర గారికి ఎందుకు ఇచ్చారు? అగ్రెసివ్ లీడర్స్కి మిగతా రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష పగ్గాలు అప్పచెప్తూ ఒక తెలంగాణలో మాత్రమే అగ్రెసివ్గా లేనటువంటి వాళ్ళని ఎంపిక చేసి ఎందుకు పెడుతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. కేవలం బీఆర్ఎస్ పార్టీ కోసం పెడుతున్నారా? బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ మధ్య ఉన్నటువంటి టైఅప్ ఏంటి అసలు అనేది కూడా పెద్ద చర్చ నడుస్తుంది. యాక్చువల్గా రాజకీయపరమైనటువంటి శూన్యత కనిపిస్తుంది. ఈ రాజకీయపరమైన శూన్యతలో బీజేపీ బలపడాలి. ఎందుకు? కల్వకుంట్ల ఫ్యామిలీ విత్ ఇన్ ది ఫ్యామిలీలో పెద్ద గొడవలు నడుస్తున్నాయి, ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఉద్యమ సమయంలో ఏం చేశారు దందాలు, ఉద్యమం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం దందాలు చేశారు, ఇవన్నీ ఒకరికొకరు ఆరోపించుకుంటున్నారు. కేసీఆర్ గారు బలహీనపడ్డారు,
కేసీఆర్ గారి పార్టీ బలహీనపడింది. ఇలాంటి సమయంలో బలపడాల్సినటువంటి పార్టీ ఏది? బీజేపీ బలపడాలి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఎంత చేసినా, పరిపాలన ఎంత అద్భుతంగా చేసినా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంటుంది సహజంగా. ఆ వ్యతిరేకత ఎవరి వైపు మలుచుకోవాలి? బీజేపీ వైపు మలుచుకోవాలి. బీజేపీ లేదా బీఆర్ఎస్ పార్టీ వైపు మలుచుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్తా ఓటర్లు, మరి బీజేపీ వైపు మలుచుకోవాలి. కానీ ఆ దిశగా బీజేపీ పని చేస్తుందా అంటే పని చేయటం లేదు. మరి ఎందుకు చేయట్లేదు అనేది రాజకీయంగా బాగా పండిపోయినటువంటి వాళ్ళకి కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్. అంటే అర్థం కావట్లేదంటే చూసాక అర్థం అవుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి వాళ్ళు ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో రాజకీయాలు నడుపుతున్నారు అనేది అర్థం అవుతుంది. కానీ ఇప్పుడేం అవసరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి బీజేపీకి? కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతున్న తరుణంలో బీజేపీ వాళ్ళు స్పీడ్గా వెళ్తే బీజేపీ బలపడుతుంది. మరి ఇప్పుడు కూడా వాళ్ళు ముందుకెళ్ళట్లేదు బలపడి అని అంటే మరి దాని వెనక వీళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా తెలియట్లేదు. కాకపోతే అప్పుడప్పుడు లీలగా కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. ఏంటవి? బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది, విలీనం కాబోతుంది, విలీనం అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెబుతున్నారు. ఈవెన్ సీఎం రమేష్ గారు బీజేపీలో విలీనం అవుతాము, ఆ కేసుల నుంచి మమ్మల్ని బయటకు పంపించండి అని చెప్పి కేటీఆర్ గారు అడిగారు అని చెప్పి ఆయన చెప్తే ఇంతవరకు కేటీఆర్ గారి నుంచి రిప్లై లేదు. కవిత గారు చెప్పారు బీజేపీలోకి విలీనం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి. సో కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో బీజేపీలో విలీనం కావడానిక. ఇప్పుడు బీజేపీ ఏంటంటే ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం, దాని సిద్ధాంతమే అది. అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్న భాగంలోనే ఇలా గేమ్ ఆడుతుందా అంటే నీకు నిజంగా అది ఆ గేమ్ ఆడితే బీజేపీ బలపడాలి, మేము బలంగా ఉన్నాము అని చెప్తే అప్పుడు విలీనం అవుతుంది. కానీ బీజేపీ తనకు తాను తగ్గించుకుంటే బీఆర్ఎస్ పార్టీ బలపడుతున్నటువంటి క్రమంలో విలీనం అయితే కాదు. అంటే వీళ్ళిద్దరు పొత్తు దిశగా అడుగులు వేస్తున్నారు అనేది అర్థమవుతుంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఇప్పుడు 1-2 మున్సిపాలిటీల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఆడ చైర్మన్ పదవుల్ని, మున్సిపల్ చైర్మన్ పదవుల్ని, అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కలిసి, అంటే ఆ రెండు పార్టీల మధ్య అండర్స్టాండింగ్ ఉంది. అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు విలీనం చేసుకునే పరిస్థితి లేదు. అలాగని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ పార్టీని ఎదగనివ్వదు. అలా ఉంచేసి పొత్తు పెట్టుకొని రాబోయే రోజుల్లో వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తుందేమో అనేది ఇప్పుడు ఈ తాజా మున్సిపల్ ఫలితాలు, తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శించినటువంటి దాని ఎఫిషియన్సీ వీటన్నింటిని గమనిస్తే బీఆర్ఎస్ పార్టీని కొంచెం బలోపేతం చేసి దాంతో పొత్తు పెట్టుకోవాలి అనేది ఒక ఆలోచన చేస్తున్నారేమో అనేది. ఒకవేళ కనుక అదే జరిగితే భస్మాసుర హస్తం ఉంది కదా, సో భస్మాసుర హస్తం లాగా బీఆర్ఎస్ పార్టీయే బీజేపీకి ఆల్మోస్ట్ ఇక స్వస్తి పలికట్టిన అవకాశాలు లేకపోలేదు. మరి మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా వ్యవహరించిన విధంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ పార్టీ పట్ల. మరి అది భస్మాసుర హస్తం అవుతుందా రాబోయే రోజుల్లో, లేదంటే బీఆర్ఎస్ పార్టీకే దెబ్బ అవుతుందా అనేది మనం చూడాలి. సో బీజేపీ పార్టీ ఎలక్షన్స్ లో యాక్టివ్ గా లేకపోవడానికి కారణం మరి బీఆర్ఎస్ తో పొత్తేనా అని అయితే చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీని గురించి అయితే ఇంకా క్లియర్ గా అయితే తెలియదు. మరి వేచి చూద్దాం మరి దీని వెనక ఎటువంటి రహస్యం దాగుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.